యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి బైబుల్ ఎక్కడ ఉందా చెప్తాను సార్. రైట్. యేసుక్రీస్తు దేవుడు సరే ఓకే నడుస్తుంది అది చెప్తాం. యేసుక్రీస్తు దేవుడు అనే బైబిల్ మొత్తం చెప్తాడు. యేసుక్రీస్తు దేవుడు అనే బైబిల్ మొత్తం చెప్తాడు. బైబిల్ చెప్తుంది అంటే దేవుడు చెప్పాలి. పరిశుద్ధాత్మ బైబిల్లో చెప్పే దేవుడు చెప్పడా? బైబిల్లో చెప్తుంది కదా. మరి ఇంకేంటి? ఆయన ప్రశ్నకు సమాధానం చెప్తాను చూడండి. చెప్తున్నాను. ఎక్కడెక్కడ చెప్తున్నాడు? రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ఏముంది ఇక్కడ? వాగ్దానములు వీరు, పితరులు వీరు వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఏ క్రీస్తు గురించి అయితే మనుష్య కుమారుడు అని అంటున్నారో, మనుష్య కుమారుడు అని చెప్తున్నందుకు రాళ్లతో కొట్టి అంటున్నారో, ఆ క్రీస్తు గురించి అసలు అపోస్తలులు చర్చ చేయలేదు అని జాన్ గారు చెప్పారు. ఫోన్ చేసిన ఆయన కూడా ఏమంటున్నాడంటే, మీరు ఆయన చెప్పేది వినండి అన్నాడు. చెప్పేది వినడం కోసం ఇక్కడికి రాలేదు. మేము ప్రశ్నించడానికి, ప్రశ్నించబడటానికి వచ్చాం కదా. సో పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఆ క్రీస్తు ఎవరు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. బైబిల్ మొత్తంలో దేవుడు ఎక్కడుంది అని అడుగు చూపించాను మరి. ఇప్పుడు నేను ఇస్తాను. చెప్తులేండి. తీతుకు రాసిన పత్రిక 2:13 ఇవన్నీ కూడా సారు ఈ